శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరి సూరారెడ్డిపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, అందుకే సిట్ ఏర్పాటు చేసి విచారిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనానికి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన ఆధారాలన్నీ సమర్పిస్తామని మంత్రి అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితే స్వాగతిస్తామని స్వామి పేర్కొన్నారు. మనం విశ్వాసాన్ని ఏ మతమైనా, హిందుత్వం అయినా, క్రిస్టియానిటీ అయినా, ముస్లిం అయినా ఆ మతంలో కొన్ని విశ్వాసాలు, సాంప్రదాయాలు, దేవుడి మీద భక్తి ఉంది. అల్టిమేట్గా అందరూ కూడా ఒక దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తున్నాడని చెప్పి నమ్ముతారు. నేను ఇందాకే చెప్పాను, శివుని ఆజ్ఞలైంది చీమైనా కుట్టదని ఏ చర్య అయినా కానీ ఉంటుంది. ఈరోజు తీర్పు ఇంకా రాలా. ప్రాథమికంగా తీర్పు తీసుకున్నప్పుడు లోతుగా నిగూఢంగా ప్రశ్నిస్తారు. వాటన్నిటిలో ఉన్నాయి. ఇక్కడ కోర్టుకి చేసే నిర్ణయాన్ని మేము ఎప్పుడూ కూడా న్యాయస్థానాలని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థను మేము గౌరవిస్తాం. కానీ ప్రాథమికంగా మనకి ఇక్కడ జరుగుతున్న విచారణ కావచ్చు, ట్యాంకర్స్ విషయం కావచ్చు, ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కోర్టు దృష్టిలో పెట్టాల్సిన అవసరం ఉన్నాయి. పరిశీలన చేసి ఇంకా వాయిదాలు ఉన్నాయి. అవసరమైతే కేంద్రం ఏమవుతుంది, సిట్టే కావాలా, కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలని నిర్ణయం చేసుకోమంది. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ చేసినా మాకు ఇంకా స్వాగతిస్తాం. ఇక్కడ మేము ఎవరిని కూడా అపరాధాలుగా చేయడం లేదు, ఎవరి వ్యాపారాలు దెబ్బతీయాలనుకుంటూ ఇక్కడ హిందూ ప్రజల మనోభావాలు, ప్రపంచంలోనే హిందుత్వానికి వారధిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి సంస్థ హిందూ ధార్మిక సంస్థ. ఈ సంస్థ తరఫున ఏదైతే ఆ పవిత్రతగా ఉన్నటువంటి ఆవు నెయ్యి ప్రాంతంలో కల్తీ జరిగిన దాని మీద మేము చర్యలు తీసుకొని సిట్ ఎంక్వైరీ కూడా చేస్తూ ఉంది. రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాం.